కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంటే 1:16 ఈ సెంటర్ను ప్రారంభించనున్నారు. కేసీఆర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జాతీయ జెండాను ఆవిష్కరించాక ఈ ప్రారంభోత్సవం చేస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను మరి కాసేపట్లోనే 1:16 ప్రారంభించనున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించి అక్కడ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. 1:16 తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టవర్ ఏలో ఏర్పాటు చేసిన సీఎం, హోంమంత్రి, డీజీపీ, హైదరాబాద్ సిపి ఛాంబర్లను ప్రారంభించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. గౌరవ వందనాన్ని సమర్పించిన బృందానికి అభినందనలు. గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రియతమ తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు 585 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6,42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఇందులో 5 టవర్లున్నాయి. టవర్ ఏలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 20 అంతస్తులున్నాయి. టవర్ ఏ పైభాగంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. టవర్ బి, సి, డి ఈ 3 గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్ల ఎత్తుకున్నాయి. టవర్ ఏలోని 4వ అంతస్తులో తెలంగాణ డీజీపీ ఛాంబర్, 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిపి క్యాబిన్, 7వ అంతస్తులో సీఎం, హోంమంత్రి క్యాబిన్లు, 14, 15వ అంతస్తుల్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలీస్ కార్యక్రమాలు, పోలీస్ పనితీరుకు సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శిస్తారు. టవర్ బిలో 15 అంతస్తులున్నాయి. టవర్ బిని మొత్తం టెక్నాలజీ వింగ్కు కేటాయించారు. ఇందులోనే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 9,21,000 సీసీ కెమెరాలను టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు అనుసంధానం చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేలా రియల్ టైమ్ వ్యూయర్ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లో ఉంది. టవర్ సిలో గ్రౌండ్ ఫ్లోర్ 3 అంతస్తులున్నాయి. ఇందులో 590 సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం ఉంది. టవర్ డిని G+1తో డిజైన్ చేశారు. ఇందులో మీడియా సమావేశాలతో పాటు పోలీస్ ట్రైనింగ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. టవర్ డిలోని అన్ని శాఖలతో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడానికి వీలుగా వార్ రూమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ డేటా సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ పూర్తి సమాచారం, ఫింగర్ ప్రింట్స్, ఫోటోలు, క్రిమినల్స్ పాత నేర చరిత్రను నిక్షిప్తం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని బేస్మెంట్లలో 600కు పైగా వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. 299 కార్లు, 316 బైక్లు పార్క్ చేసుకోవచ్చు. బిల్డింగ్ చుట్టూ 35% గ్రీనరీ ఉండేలా చూశారు. ప్రతి ఫ్లోర్కు సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. తెలంగాణలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి 2015 నవంబర్ 22న శంకుస్థాపన జరిగింది. 350 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. కానీ నిర్మాణం ఆలస్యమవటంతో 550 కోట్లకు చేరింది. ఇందులోని టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు 35 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్రానికి 3వ కన్నుగా పనిచేయనుంది.
దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజ్ను ఈ సెంటర్ నుంచే మానిటర్ చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాల ఫుటేజ్ను చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఇందులో అనుమానాస్పద కదలికలుంటే సీసీ కెమెరాలోని ప్రత్యేక సాఫ్ట్వేర్ నేరుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అలర్ట్ పంపుతుంది. కేవలం పోలీస్ శాఖ ఒకటే కాదు, అన్ని ప్రభుత్వ శాఖలను ఇక్కడి నుంచి సమన్వయం చేసుకునే వీలుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్గా పనిచేయనుంది ఈ సెంటర్. ఈ బిల్డింగ్లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. రోజువారీ శాంతి భద్రతల నిర్వహణతో పాటు భారీ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఇక్కడి నుంచి సులభంగా పర్యవేక్షించవచ్చు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా, విపత్తులు సంభవించినా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సహా ప్రభుత్వ యంత్రాంగమంతా ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చు. రియల్ టైంలోనే సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవచ్చు. దీంతో సకాలంలో బాధితుల ప్రాణాలను కాపాడొచ్చు, భారీ ఆస్తి నష్టం నివారించవచ్చు. పండుగలో పాల్గొనేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేసే అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. సీసీ కెమెరాల మానిటరింగ్తో పాటు అన్ని రకాల నేరాలను చాలా వరకు అదుపు చేసే వీలుంటుంది. నిందితులను సులభంగా గుర్తించి పట్టుకోవచ్చు. కీలక కేసు దర్యాప్తు సైతం స్పీడప్ కానుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తుల వేళ ప్రజలను కాపాడేందుకు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్, అగ్ని ప్రమాదాల సమయాల్లో తక్షణం సంబంధిత జోన్లోని పోలీస్ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఈ సెంటర్ నుంచే అలర్ట్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న క్రేన్లు, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్కు ఏకకాలంలో సమాచారం ఇచ్చి ఘటనాస్థలికి చేరుకునేలా చూసేది ఇక్కడి నుంచే. రాష్ట్రంలో ఎక్కడ అనుమానాస్పద వస్తువులు, వాహనాలు ఉన్నా, వ్యక్తుల కదలికలు, గుంపుల సమాచారం ఉన్నా ఈ సెంటర్ను పరిశీలించి అలర్ట్ చేసే వీలుంది. దీంతో దగ్గరలోని పెట్రోలింగ్ పార్టీ పోలీసులు నిమిషాల్లో అక్కడకు చేరుకుంటారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పోలీసులు మరింత సమర్థవంతంగా డ్యూటీ చేసే వీలుంది. అవసరమైన చోట్ల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ సీసీటీవీలను ఏర్పాటుతో శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ మరింత సులువవుతుంది. 550 వర్క్ స్టేషన్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు 585 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6,42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఇందులో 5 టవర్లున్నాయి. టవర్ ఏలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 20 అంతస్తులున్నాయి. టవర్ ఏ పైభాగంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. టవర్ బి, సి, డి ఈ 3 గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్ల ఎత్తుకున్నాయి. టవర్ ఏలోని 4వ అంతస్తులో తెలంగాణ డీజీపీ ఛాంబర్, 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిపి క్యాబిన్, 7వ అంతస్తులో సీఎం, హోంమంత్రి క్యాబిన్లు, 14, 15వ అంతస్తుల్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలీస్ కార్యక్రమాలు, పోలీస్ పనితీరుకు సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శిస్తారు. టవర్ బిలో 15 అంతస్తులున్నాయి. ఇక టవర్ బిలో 15 అంతస్తులున్నాయి. టవర్ బిని మొత్తం టెక్నాలజీ వింగ్కు కేటాయించారు. ఇందులోనే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 9,21,000 సీసీ కెమెరాలను టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు అనుసంధానం చేస్తారు.
ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేలా రియల్ టైమ్ వ్యూయర్ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లో ఉంటుంది. టవర్ సిలో గ్రౌండ్ ఫ్లోర్ 3 అంతస్తులున్నాయి. ఇందులో 590 సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం ఉంది. టవర్ డీని G+1తో డిజైన్ చేశారు. ఇందులో మీడియా సమావేశాలతో పాటు పోలీస్ ట్రైనింగ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. కాసేపట్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం 10TV స్క్రీన్ పైన చూస్తున్నాం. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. బంజారాహిల్స్లో స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి, అలాగే పోలీస్ ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంటే ఉన్నారు. బిల్డింగ్ కు సంబంధించి టవర్ డీలో అన్ని శాఖలతో కలిసి కోఆర్డినేషన్స్ మీటింగ్స్ నిర్వహించడానికి వీలుగా వార్ రూమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ డేటా సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ పూర్తి సమాచారం, ఫింగర్ ప్రింట్స్, ఫోటోలు, క్రిమినల్స్ పాత నేర చరిత్రను నిక్షిప్తం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని బేస్మెంట్లలో 600కు పైగా వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. 299 కార్లు, 316 బైక్లను పార్కింగ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ చుట్టూ 35% గ్రీనరీ ఉండేలా చూశారు. ప్రతి ఫ్లోర్కు సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. తెలంగాణలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి 2015 నవంబర్ 22న శంకుస్థాపన జరిగింది. 350 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. కానీ నిర్మాణం ఆలస్యం అవ్వడంతో 550 కోట్లకు చేరింది. ఇందులోని టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు 35 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గౌరవ వందనాన్ని సమర్పించిన పోలీస్ బృందానికి, మన జీవన లయని మన జీవితంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఒక లయ ఉంది. గుండె కొట్టుకోవడానికి లయ ఉంది. లయ తప్పితే జీవం లేదు, లయ తప్పితే జీవనము లేదు. అలాంటి శృతి లయబద్ధమైన పోలీస్ బ్యాండ్ బృందానికి ఈ పండుగ సంబరాలు అంబరానికి అందేలాగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కమ్యూనిటీ పోలీసింగ్ సపోర్ట్ సెంటర్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, ఫంక్షనల్ వెటికల్స్, ప్రాసిక్యూషన్, సిటిజన్ ఫీడ్బ్యాక్, క్రైమ్ ప్రివెన్షన్, ట్రైనింగ్ అండ్ కాంపిటెన్సీ, విమెన్ సేఫ్టీ, ఇలా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నీ కలగలిసి పనిచేసే సందర్భం ఇది. 1,69,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది టవర్ ఏ, 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది టవర్ బి, 34,000 చదరపు అడుగులతో టవర్ సి, 27,000 చదరపు అడుగులతో టవర్ డి, 45,000 చదరపు అడుగుల టవర్ ఈ. ముఖ్యంగా ఈ టవర్స్ను కలుపుతున్న స్కై బ్రిడ్జ్, ఒక ఆకాశపు వంతెన, ఆకాశ మార్గం. సహజంగా ఆకాశ మార్గం అందరికీ అందుబాటులో ఉండదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం ఈ స్కై బ్రిడ్జ్ను కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రణాళిక రూపొందించి ఆ రచన ఇంకా కొనసాగుతోంది. సెక్యూరిటీ బ్లాక్ 5,010 అడుగులు, 2,16,360 చదరపు అడుగుల బేస్మెంట్స్తో మొత్తం 6 లక్షల చదరపు అడుగుల ఒక అద్భుతమైన నిర్మాణం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. Request to the dignitaries from Sri Chauhan sir, పూర్వపు డీజీపీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, ఒక 2 minutes తర్వాత మిమ్మల్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎస్కార్ట్ చేస్తారు.
ఎస్కార్ట్ ద్వారా మీరు భవనంలోకి ప్రవేశించాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భవనంలో టవర్ ఏలో, టవర్ బిలో, ఇంకా కమిషనర్ గారి ఛాంబర్లో మనందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం గారు, అలాగే డీజీపీ గారు, సిఎస్ గారు, ఇంకా మంత్రులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అవసరమైనప్పుడు ఇదే బంగ్లాలో ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన బ్లాక్ ఉన్న సంగతి తెలుసు. సీఎంఓ కూడా ఒక బ్లాక్ ఉంది. మరి అవన్నీ ముఖ్యమంత్రి గారు చూసి ఆడిటోరియంలోకి వస్తారు. కాబట్టి dignitaries who are sitting in the VIP galleries are requested to enter into the building. Officers will escort you to inside the building. Supporting staff మాత్రం దయచేసి ఇక్కడే ఉండాలి. Integrated Command and Control Center spread across 4th floor to 7th floor in Tower E, lying between Tower A and B, is a now center for operations disaster management. The ICCC is envisaged to aggregate information across multiple applications, CCTVs and traffic, weather sensors deployed across the state, and then provide actionable information with appropriate visualization for decision makers. మరి ఈ మధ్య చూసాం, వరుణదేవుడి కరుణ ఎక్కువై మనకి నిజానికి వాన అది మన జీవన బతుకునామను నడిపించే మార్గం. అదే వాన ఎక్కువైతే సామాన్యులు సైతం కష్టాల పాలు చేస్తుంది. అలా ఎక్కడో ఒక కడెం ప్రాజెక్టులో, ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో, లేదా ఒక భద్రాచలం గోదావరి, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని ఇక్కడ కూర్చొని మన వీడియో వాల్ మీద చూసి ఫీల్డ్ మీద ఉండే టెక్నికల్ స్టాఫ్కి, ఫీల్డ్ మీద ఉండే ఇంప్లిమెంటింగ్ స్టాఫ్కి ఇక్కడి నుంచి సుపీరియర్స్ డైరెక్షన్ ఇవ్వగలిగే అవకాశం ఉంది ఈ ఐసీసీసీ నుండి. ఇప్పుడు అదిగో మనం భవనంలోకి ప్రవేశించవచ్చు అని కావచ్చు. బహుశా రెయిన్ గార్డ్ ఈజ్ ఆల్సో ఎస్కార్టింగ్ us to enter into the building. So now I request officers concerned to escort the dignitaries, VIPs sitting in the VIP lounge into the building, please. ఆడిటోరియంలో గౌరవనీయులైన పానీ ఆరే ముఖ్యమంత్రి గారు టవర్ ఏ, టవర్ బి అన్ని చూసిన తర్వాత ఆడిటోరియంలోకి వస్తారు. ఆడిటోరియంలో సభా కార్యక్రమం ఉంటుంది. ఈ సభా కార్యక్రమం తర్వాత సిటీ పోలీస్, R&B, అలాగే షాపూర్జీ టీం గ్రూప్ ఫోటోస్ ఉంటాయి. మనం చాలామంది అనుభవ సంపన్నుల్ని చూస్తూ ఉన్నాం. దశాబ్దాల పాటు వారి సుదీర్ఘమైన సేవా కాలంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా, హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్గా, ముఖ్యంగా పోలీస్ వింగ్లో కూడా ఇంటెలిజెన్స్, ఏసీబీ ఒకటి కాదు రెండు కాదు. మరి మన కుటుంబంలో ఎన్ని అవసరాలు ఉంటాయో, మానవ దేహంలో ఎన్ని అంగాలు ఉంటాయో, ఈ ప్రభుత్వ నిర్వహణలో కూడా అన్ని విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో అనుభవాన్ని సొంతం చేసుకున్న పెద్దలు వీపీ. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు 585 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6,42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఇందులో మొత్తం 5 టవర్లున్నాయి. టవర్ ఏలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 20 అంతస్తులున్నాయి. టవర్ ఏ పైభాగంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు.
టవర్ బి, సి, డి ఈ మూడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్ల ఎత్తుకున్నాయి. టవర్ ఏలోని 4వ అంతస్తులో తెలంగాణ డీజీపీ ఛాంబర్, 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిపి క్యాబిన్, 7వ అంతస్తులో సీఎం హోంమంత్రి క్యాబిన్లు, 14, 15వ అంతస్తుల్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలీస్ కార్యక్రమాలు, పోలీస్ పనితీరుకు సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శిస్తారు. టవర్ బిలో 15 అంతస్తులున్నాయి. టవర్ బిని మొత్తం టెక్నాలజీ వింగ్కు కేటాయించారు. ఇందులోనే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 9,21,000 సీసీ కెమెరాలను టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు అనుసంధానం చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేలా రియల్ టైమ్ వ్యూయర్ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లో ఉంది. టవర్ సిలో గ్రౌండ్ ఫ్లోర్ 3 అంతస్తులున్నాయి. ఇందులో 590 సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం ఉంది. టవర్ డిని G+1తో డిజైన్ చేశారు. ఇందులో మీడియా సమావేశాలతో పాటు పోలీస్ ట్రైనింగ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. టవర్ డిలోని అన్ని శాఖలతో కలిసి కోఆర్డినేషన్స్ మీటింగ్స్ నిర్వహించడానికి వీలుగా వార్ రూమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ డేటా సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ పూర్తి సమాచారం, ఫింగర్ ప్రింట్స్, ఫోటోలు, క్రిమినల్స్ పాత నేర చరిత్రను నిక్షిప్తం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని బేస్మెంట్లలో 600కు పైగా వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. 299 కార్లు, 316 బైక్లను పార్కింగ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ చుట్టూ 35% గ్రీనరీ ఉండేలా చూశారు. ప్రతి ఫ్లోర్కు సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. తెలంగాణలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి 2015 నవంబర్ 22న శంకుస్థాపన జరిగింది. 350 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. కానీ నిర్మాణం ఆలస్యం అవ్వడంతో 550 కోట్లకు చేరింది. ఇందులోని టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు 35 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్రానికి 3వ కన్నుగా పనిచేయనుంది. దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజ్ను ఈ సెంటర్ నుంచే మానిటరింగ్ చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాల ఫుటేజ్ను చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు, విశిష్టతలను కూడా అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరిస్తూ ఉన్నారు. ఆ భవనంలో ఆయన సందర్శిస్తూ ఉన్నారు. టవర్ ఏ, టవర్ బిని కలుపుతూ స్కైన్ వాక్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంటే ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రానికి 3వ కన్నుగా ఈ సెంటర్ పనిచేయనుంది. దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజ్ను ఈ సెంటర్ నుంచే మానిటర్ చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాల ఫుటేజ్ను చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఇందులో అనుమానాస్పద కదలికలుంటే సీసీ కెమెరాలోని ప్రత్యేక సాఫ్ట్వేర్ నేరుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అలర్ట్ పంపుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆ భవనంలోని ప్రతి ఫ్లోర్ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శిస్తూ ఉన్నారు. ఈ భవనం యొక్క ప్రత్యేకతలు, అలాగే ప్రతి ఫ్లోర్కి సంబంధించి కూడా ఆ వివరాలను తెలియజేస్తున్నారు అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట హోంమంత్రి, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు. కేవలం పోలీస్ శాఖ ఒక్కటే కాదు, అన్ని ప్రభుత్వ శాఖలను ఇక్కడి నుంచే సమన్వయం చేసుకునే వీలుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్గా పనిచేయనుంది ఈ సెంటర్. ఈ బిల్డింగ్లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. రోజువారీ శాంతి భద్రతల నిర్వహణతో పాటు భారీ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఇక్కడి నుంచి సులభంగా పర్యవేక్షించవచ్చు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా, విపత్తులు సంభవించినా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చు. రియల్ టైంలోనే సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవచ్చు. దీంతో సకాలంలో బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు, భారీ ఆస్తి నష్టం నివారించవచ్చు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆ భవనంలోని ప్రతి ఫ్లోర్ను కూడా ఆయన సందర్శిస్తూ ఉన్నారు. అధికారులు ఆ వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియజేస్తూ ఉన్నారు. అత్యాధునిక హంగులతో హై అండ్ టెక్నాలజీతో ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 585 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేసే అధికారులు సిబ్బంది అనుక్షణం ఇక నుంచి అప్రమత్తంగా ఉంటారు. తెలంగాణకు ఈ సెంటర్ మూడో కన్నుగా పనిచేయనుంది. సీసీ కెమెరాల మానిటరింగ్తో అన్ని రకాల నేరాలను చాలా వరకు అదుపు చేసే వీలుంటుంది. నిందితులను సులభంగా గుర్తించి పట్టుకోవచ్చు. కీలక కేసు దర్యాప్తు సైతం స్పీడప్ కానుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తుల వేళ ప్రజలను కాపాడేందుకు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్, అగ్ని ప్రమాదాల సమయాల్లో తక్షణం సంబంధిత జోన్లోని పోలీస్ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఈ సెంటర్ నుంచే అలర్ట్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న క్రేన్లు, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్కు ఏకకాలంలో సమాచారం ఇచ్చి ఘటనాస్థలికి చేరుకునేలా చూసేది ఇక్కడి నుంచే. రాష్ట్రంలో ఎక్కడ అనుమానాస్పద వస్తువులు, వాహనాలు ఉన్నా, వ్యక్తుల కదలికలు, గుంపుల సంచారం ఉన్నా ఈ సెంటర్ను పరిశీలించి అలర్ట్ చేసే వీలుంది. దీంతో దగ్గరలోని పెట్రోలింగ్ పార్టీ పోలీసులు నిమిషాల్లో అక్కడకు చేరుకుంటారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పోలీసులు మరింత సమర్థవంతంగా డ్యూటీ చేసే వీలుంది. అవసరమైన చోట్ల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ సీసీటీవీల ఏర్పాటుతో శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ మరింత సులువవుతుంది. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 585 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 6,42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఇందులో 5 టవర్లున్నాయి. టవర్ ఏలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 20 అంతస్తులున్నాయి. టవర్ ఏ పైభాగంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. టవర్ బి, సి, డి ఈ 3 గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్ల ఎత్తుకున్నాయి. आरक्षक केंद्र प्रधान केंद्रस्य उत्तरोत्तर अभिवृद्ध्यर्थं तत्रत्य कार्यकराणां स्वदेशे इतो विशेषतः राज्यरक्षण कर्म कर्तुम् अत्यन्तम् आवश्यकस्य सर्व आरक्षक केंद्र नियंत्रकस्य सर्वकारेण साक्षात् संबंध विशिष्टस्य सर्वकारीय आज्ञात् परिपालकस्य आज्ञा नियंत्रक केंद्रस्य कमांडिंग कंट्रोल नामक संस्थायाः उद्घाटन कर्म करिष्ये।
విద్యుద్దామసమప్రభాం చండికా దుర్గా పరమేశ్వర్యై నమః ధ్యాయామి తం పృథివ్యాత్మనాగంధం కల్పయామి ఓం ఓం సోమో కాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మికాయే చండికా దుర్గా పరమేశ్వర్యై నమః కర్పూరం సమర్పయామి రక్షాం ధారయామి టవర్ ఏలోని 4వ అంతస్తులో తెలంగాణ డీజీపీ ఛాంబర్, 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిపి క్యాబిన్, 7వ అంతస్తులో సీఎం హోంమంత్రి క్యాబిన్లు, 14, 15వ అంతస్తుల్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలీస్ కార్యక్రమాలు, పోలీస్ పనితీరుకు సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శిస్తారు. టవర్ బిలో 15 అంతస్తులున్నాయి. టవర్ బిని మొత్తం టెక్నాలజీ వింగ్కు కేటాయించారు. ఇందులోనే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 9,21,000 సీసీ కెమెరాలను టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు అనుసంధానం చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేలా రియల్ టైమ్ వ్యూయర్ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లో ఉంది. తెలంగాణ ప్రాంతంలో భాగంగా ఉత్తరోత్తర అభివృద్ధి కావాలి. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ఆయుష్యమస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు స్వర్ణ తెలంగాణ ప్రాప్తిరస్తు తథాస్తు. ఇక టవర్ సిలో గ్రౌండ్ ఫ్లోర్ 3 అంతస్తులున్నాయి. ఇందులో 590 సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం ఉంది. టవర్ డీని G+1తో డిజైన్ చేశారు. ఇందులో మీడియా సమావేశాలతో పాటు పోలీస్ ట్రైనింగ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. టవర్ డీలో అన్ని శాఖలతో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించడానికి వీలుగా వార్ రూమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ డేటా సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ పూర్తి సమాచారం, ఫింగర్ ప్రింట్స్, ఫోటోలు, క్రిమినల్స్ పాత నేర చరిత్రను నిక్షిప్తం చేస్తారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఛాంబర్ను ఆయన ప్రారంభించారు. ఆ విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ సెంటర్ని ఏర్పాటు చేశారు.
ఇక ఈ సెంటర్ తెలంగాణకు మూడో కన్నుగా పనిచేయనుంది. హైదరాబాద్ సిపి క్యాబిన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ చార్జ్ తీసుకున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారులు, హోంమంత్రి, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంటే ఉన్నారు. టవర్ ఏను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అలాగే ప్రతి ఫ్లోర్ను కూడా కేసీఆర్ సందర్శిస్తూ వాటి ప్రత్యేకతలు, ఆ వివరాలను కూడా అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్యాబిన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని బేస్మెంట్లలో 600కు పైగా వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. 299 కార్లు, 316 బైక్లు పార్కింగ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ చుట్టూ 35% గ్రీనరీ ఉండేలా చూశారు. ప్రతి ఫ్లోర్కు సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. తెలంగాణలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి 2015 నవంబర్ 22న శంకుస్థాపన జరిగింది. 350 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. కానీ నిర్మాణం ఆలస్యం అవ్వడంతో 550 కోట్లకు చేరింది. ఇందులోని టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు 35 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పవిత్ర దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మా యొక్క సీఎం గారి కొరకు, చంద్రశేఖరరావు గారి కొరకు, అలాగే మరి యొక్క పోలీస్ శాఖ అంతటి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రభుత్వం కొరకు, వారి నాయకత్వం కొరకు వందనాలు చెల్లిస్తూ మరి సౌఖ్యంగాను ప్రభు సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగి జీవించినట్టు నీ కృప దయచేయమని బంగారు తెలంగాణగా ప్రభు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుమని ప్రభు వారి ఆలోచన తలపులన్నింటినీ కూడా మీరు నెరవేరుస్తూ నీ ఉద్దేశములు ప్రభు నైతిక విలువలను, సామాజిక విలువలను కాపాడుకుంటూ ప్రభు ముందుకు సాగునట్టు నీ కృప నడిపింపును దయచేయమని సీఎం గారి యొక్క మన నాయకత్వాన్ని వర్ధలు చేయమని, వారి యొక్క కుటుంబాన్ని, వారి సేవను, వారి భారమును, వారి పరిచయాన్ని దీవించమని యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సాహసము, శాంతి, సమాధానము, ఆదరణ, ఆరోగ్యం, ఆనందము, సౌభాగ్యం, సంతృప్తి, సమృద్ధి మనతో యొక్క చీఫ్ మినిస్టర్ గారితోనూ, వారి యొక్క ప్రభుత్వంతోనూ, పోలీస్ బృందంతోనూ, ఇక్కడ కూడేసిన ప్రతి వ్యక్తితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడై ఉండగా. ఆమేన్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى. ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى. فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث. صدق الله العظيم. الحمد لله رب العالمين، وصلى الله تعالى على خير خلقه سيدنا محمد وآله وصحبه وبارك وسلم أجمعين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. رب اغفر وارحم وأنت خير الراحمين. رب اغفر وارحم وأنت خير الراحمين.
اللهم إنا نسألك رضاك والجنة ونعوذ بك من سخطك والنار. اے اللہ تعالی یا اللہ ہمارے ملک میں جو کتنی خوشحالی کے کام ہو رہے ہیں اللہ سب کو کامیابی کے ساتھ آگے بڑھا. اے اللہ ہمارے ریاست تلنگانہ میں جو کچھ بھی خوشحالی کے ترقی کے کام ہو رہے ہیں اللہ ان کو تو مکمل فرما اور ان کامیابیوں کے ذریعے سے ہماری عوام کو آسانی اور سہولت فراہم فرما. ہمارے سی ایم صاحب کے ذریعے سے جو کچھ بھی ترقی تلنگانہ کی ہوئی ہے اللہ اس کو قبول فرما اور ہمیں ترقی کو اللہ تعالیٰ آگے اور سی ایم صاحب کی نگرانی میں جاری فرما. اللہ ہمارے دو منسٹرس ہیں اللہ تعالیٰ جن کے ذریعے سے تلنگانہ کی ترقی ہو رہی ہے. اللہ ہمارے دو ملازمین ہیں اللہ ہمارے سارے عہدوں کو ہمارے سارے محکموں کو اللہ تعالیٰ ترقی عطا فرمائے. اوپر والے اللہ سے درخواست ہے دعا ہے کہ اللہ تعالیٰ ہمارے سارے منسٹروں اور لیڈروں کی حفاظت فرما. اللہ تعالیٰ ان کا صحت عافیت کے ساتھ رکھے. اللہ تعالیٰ ان سب کو شر سے برائی سے اللہ تعالیٰ سب کو بچائے رکھے. اللہ تعالیٰ ہماری ریاست سے ظلم کا اللہ تعالیٰ برائی کا خاتمہ فرمائے. اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ تعالیٰ ہمارے لیے جو کچھ بھی ہماری خوشحالی ہو سکتی ہے اللہ کو ہماری اس خوشحالی کو سی ایم صاحب کے ذریعے سے مقدر فرما دے. اللہ تعالیٰ سی ایم صاحب اور ان کی ساری ریاست کے ملازمین کو اللہ کی ترقی عطا فرما اور ان کی روزی میں برکت عطا فرما. ہمارے جو کچھ بھی مسائل ہیں اللہ تعالیٰ سی ایم کو ذریعہ بنائے کہ اللہ تعالیٰ ان کے ذریعے سے سارے مسائل کو حل فرمائے. اسی طرح مکہ مسجد کے ملازمین کا جو مسئلہ اللہ تعالیٰ سی ایم صاحب نے وعدہ فرمایا اللہ تعالیٰ ان کے وعدے کو قبول فرمائے اور ان کی صحت عافیت میں ترقی عطا فرمائے. صلی اللہ تعالیٰ علی خیر خلقہ سيدنا محمد وآله وصحبه وبارك وسلم أجمعين والحمد لله رب العالمين. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సర్వమత ప్రార్థనలు కొనసాగాయి. ఇప్పటివరకు మనం లైవ్ ద్వారా చూసాం. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఫ్లోర్ ప్రతి బ్లాక్ను కూడా కేసీఆర్ సందర్శిస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్యాబిన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆయన వెంట హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే మరికొంతమంది అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సెంటర్ను నిర్మించింది. ఇక నుంచి ఈ సెంటర్ తెలంగాణకు మూడో కన్నుగా పనిచేయనుంది. ప్రతి ఫ్లోర్ను ప్రతి క్యాబిన్ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శిస్తున్నారు. ఈ భవనం యొక్క ప్రత్యేకతలు అధికారులు ఆయనకు వివరిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం సర్వమత ప్రార్థనలు కూడా కొనసాగాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్రానికి మూడో కన్నుగా పనిచేయనుంది. దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫుటేజ్ను ఈ సెంటర్ నుంచే మానిటరింగ్ చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాల ఫుటేజ్ను చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఇందులో అనుమానాస్పద కదలికలుంటే సీసీ కెమెరాల్లోని ప్రత్యేక సాఫ్ట్వేర్ నేరుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అలర్ట్ పంపుతోంది. కేవలం పోలీస్ శాఖ ఒక్కటే కాదు, అన్ని ప్రభుత్వ శాఖలను ఇక్కడి నుంచి సమన్వయం చేసుకునే వీలుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్గా పనిచేయనుంది ఈ సెంటర్. ఈ బిల్డింగ్లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలున్నాయి. రోజువారీ శాంతి భద్రతల నిర్వహణతో పాటు భారీ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఇక్కడి నుంచి సులభంగా పర్యవేక్షించవచ్చు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా, విపత్తులు సంభవించినా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సహా ప్రభుత్వ యంత్రాంగమంతా ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చు. రియల్ టైంలోనే సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవచ్చు. దీంతో సకాలంలో బాధితుల ప్రాణాలను కాపాడొచ్చు, భారీ ఆస్తి నష్టం నివారించవచ్చు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేసే అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. సీసీ కెమెరాల మానిటరింగ్తో అన్ని రకాల నేరాలను చాలా వరకు అదుపు చేసే వీలుంటుంది. నిందితులను సులభంగా గుర్తించి పట్టుకోవచ్చు. కీలక కేసు దర్యాప్తు సైతం స్పీడప్ కానుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తుల వేళ ప్రజలను కాపాడేందుకు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్, అగ్ని ప్రమాదాల సమయాల్లో తక్షణం సంబంధిత జోన్లోని పోలీస్ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఈ సెంటర్ నుంచే అలర్ట్ చేయవచ్చు.
అందుబాటులో ఉన్న క్రేన్లు, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్కు ఏకకాలంలో సమాచారం ఇచ్చి ఘటనాస్థలికి చేరుకునేలా చూసేది ఇక్కడి నుంచే. రాష్ట్రంలో ఎక్కడ అనుమానాస్పద వస్తువులు, వాహనాలు ఉన్నా, వ్యక్తుల కదలికలు, గుంపుల సంచారం ఉన్నా ఈ సెంటర్ పరిశీలించి అలర్ట్ చేసే వీలుంది. దీంతో దగ్గరలోని పెట్రోలింగ్ పార్టీ పోలీసులు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుంటారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పోలీసులు మరింత సమర్థవంతంగా డ్యూటీ చేసే వీలుంది. అవసరమైన చోట్ల ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ సీసీటీవీలను ఏర్పాటుతో శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ మరింత సులువవుతుంది. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 585 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 6,42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. ఇందులో 5 టవర్లున్నాయి. టవర్ ఏలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 20 అంతస్తులున్నాయి. టవర్ ఏ పైభాగంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. టవర్ బి, సి, డి ఈ 3 గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65 మీటర్ల ఎత్తుకున్నాయి. టవర్ ఏలోని 4వ అంతస్తులో తెలంగాణ డీజీపీ ఛాంబర్, 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిపి క్యాబిన్, 7వ అంతస్తులో సీఎం హోంమంత్రి క్యాబిన్లు, 14, 15వ అంతస్తుల్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే సిపి క్యాబిన్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. పోలీస్ కార్యక్రమాలు, పోలీస్ పనితీరుకు సంబంధించిన ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శిస్తారు. టవర్ బిలో 15 అంతస్తులున్నాయి. టవర్ బిని మొత్తం టెక్నాలజీ వింగ్కు కేటాయించారు. ఇందులోనే టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 9,21,000 సీసీ కెమెరాలను టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్కు అనుసంధానం చేస్తారు. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాలను మానిటరింగ్ చేసేలా రియల్ టైమ్ వ్యూయర్ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లో ఉంది. టవర్ సిలో గ్రౌండ్ ఫ్లోర్ 3 అంతస్తులున్నాయి. ఇందులో 590 సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం ఉంది. టవర్ డీని G+1తో డిజైన్ చేశారు. ఇందులో మీడియా సమావేశాలతో పాటు పోలీస్ ట్రైనింగ్ మీటింగ్స్ జరుగుతుంటాయి.